నేను 3Dలో ఇలాంటి కామిక్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని నేను డిస్ప్లే చేయడానికి 360 డిగ్రీస్ టర్నబుల్ డిస్ప్లే స్టాండ్ అనేది ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో అమెజాన్ చూస్తే దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 3000 ఉంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. అందుకే నేను ఏం చేశానంటే ఒక 220 to 240 వాట్స్ మోటార్ తీసుకున్నాను. ఇది మినిట్కి 5 లేక 6 రౌండ్స్ మాత్రమే ఇది రొటేట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చి 120. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి ఒక ప్లేట్ క్రియేట్ చేసి 3Dలో దాన్ని ప్రింట్ చేసి 360 డిగ్రీస్ టర్నబుల్ డిస్ప్లేని నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు దానికోసం నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సిలిండర్ తీసుకుని దాని రేడియస్ 13 సెంటీమీటర్స్ తీసుకున్నా, హైట్ వచ్చి 0.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. వేరొక సిలిండర్ తీసుకుని 1.5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని 2 సెంటీమీటర్స్ హైట్ తీసుకున్నాను. ఇలా మోటార్ నాబ్ అనేది ఫిట్ అయ్యేలాగా ఒక హాల్లో చేసుకున్నాను. మోటార్ బేస్ అనేది సెట్ అవ్వడానికి ఒక పార్ట్ కూడా తయారు చేసుకున్నాను. ఇవి మనం చేసుకున్న పార్ట్స్. ఇప్పుడు దీన్ని ప్రింట్ ఇచ్చి చూద్దాం. తర్వాత ఈ పార్ట్స్కి నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. సో నేను ఇచ్చిన హోల్ ప్రకారం దాంట్లో వైర్స్ అది సెట్ చేసుకున్నా. ఇలా ఈ పార్ట్లో నేను మోటార్ సెట్ చేసుకుని దానిపైన ఇలాగా ప్లేట్ని అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు 360 డిగ్రీస్ రొటేటబుల్ డిస్ప్లే అనేది రెడీ అయ్యింది. అది కూడా ఒక 200 నుంచి 300 రూపాయల్లో. Smoke rolls high, the night still hums with the rhythm the world becomes. Burn or build, don't matter to me. We're the fire in the factory.